గ్రామీణ ప్రాంతాలలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొల్పడంలో ఇలాంటి ఆలయాల పాత్ర ఎంతో కీలకమని కాకినాడ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు మరియు డిసిసిబి చైర్మన్ తుమ్మల రామస్వామి తెలిపారు. సోమవారం కాకినాడ జిల్లా పెద్దాపురం మండలం కట్టమూరు గ్రామంలో ఉన్న పురాతన, చారిత్రాత్మక ప్రాధాన్యత కలిగిన శ్రీ కేశవ పట్టాభి రామస్వామి వారి ఆలయం జోడుగుళ్ళు పునః నిర్మాణ కార్యక్రమంలో రామస్వామి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. శ్రీ కేశవ పట్టాభిరామ స్వామి వారి విగ్రహాల ప్రతిష్ఠ మహోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించబడింది. ఆలయ కార్య నిర్వహణ అధికారి కాట్నం జగన్మోహన్ సాల్వతో రామస్వామిని సన్మానించి స్వామివారి చిత్రపటాన్ని అందజేశారు. అనంతరం ఆలయంలో తుమ్మల బాబు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య అర్చకులు సంప్రదాయబద్ధంగా యాగశాల కార్యక్రమాలు, హోమాలు నిర్వహించగా అనంతరం విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం శాస్త్రోక్తంగా జరిగింది. ఈ సందర్భంగా తుమ్మల రామస్వామి మాట్లాడుతూ, పురాతన దేవాలయాల పునర్నిర్మాణం ద్వారా మన సంస్కృతి, సంప్రదాయాలు తరతరాలకు చేరుకుంటాయని పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాలలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొల్పడంలో ఇలాంటి ఆలయాల పాత్ర ఎంతో కీలకమని తెలిపారు. భక్తుల విశ్వాసానికి కేంద్రబిందువుగా నిలిచే ఈ ఆలయం అభివృద్ధికి తన వంతు సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు. ఈ మహోత్సవానికి గ్రామ పెద్దలు, స్థానిక ప్రజాప్రతినిధులు, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, భక్తులు పెద్ద ఎత్తున హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని తెలియజేశారు. ధ్వజస్తంభంలో పంచలోహాలు సమర్పించి శిఖర దర్శనం చేసుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం భక్తులకు అన్నదానం కార్యక్రమం నిర్వహించరు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ దుల్లా మల్లేశ్వరి నాగేంద్ర, నీటి సంఘం ప్రెసిడెంట్ మాదిరెడ్డి రామకృష్ణ, సామర్లకోట మండల యువత అధ్యక్షులు మల్లిరెడ్డి బుచ్చిరాజు, కట్టామూరు గ్రామ జనసేన పార్టీ ప్రెసిడెంట్ అడప శివ, గంగాధర్, చెన్నం వెంకన్న బాబు, మాదిరెడ్డి దత్తకుమార్, దిలీప్, పాలిశెట్టి రాజు, కూటమి నాయకులు పాల్గొన్నారు. అడుగున్నారందరూ బయటికి రావాలండి. ఇక్కడ హోమం జరుగుతుంది, దయచేసి సహకరించవలసిందిగా కోరుతున్నాం. ఇట్లా కూర్చోండమ్మా అందరూ కూడా. అప్పుడు మీకు స్వామి కరెంట్ కూడా పైన ఉంది. దయచేసి ఆ కరెంట్ వాళ్ళకి ఎవరో వెళ్ళొద్దండి, ఎవరు వస్తుంది ఎవరు వెళ్ళొద్దు. ఎవరికి అమ్మాయికి సాగుతుందంట, దయచేసి సాగిస్తారు అనుకుంటున్నాను, ఎవరు అర్థండి.
హలో సిగరెట్ అమ్ముతున్నారు దయచేసి జాగ్రత్త పెట్టండి. సిగరెట్ తాగుతున్నారు దయచేసి అందరూ కూడా తెలియజేసుకోవాలండి. కావున అందరూ కిందకి రావాల్సిందిగా కోరుతున్నాము. కింద కూర్చొని ఉన్నాయండి. పెద్ద దయచేసి పెద్ద వయసు అలాగే యాగశాల దయచేసి